దాశరథి శతజయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కవితక్క గారి నేతృత్వంలో ఈరోజు ఆ చల్లని సముద్ర గర్భం ఉన్నటువంటి పాటను అత్యంత అద్భుతంగా గానం చేయడమే కాకుండా మంచి నటులుగా కూడా దేశపతి శ్రీనివాస్ గారు అత్యంత అద్భుతంగా బ్రహ్మాండంగా నటించారు. ఆ టీం కూడా హృదయానికి హత్తుకునే విధంగా ఆ యొక్క సీడీని నిర్మించినటువంటి డైరెక్టర్ అండ్ సంగీత డైరెక్టర్ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, తెలంగాణ జాగృతి ఈ పాటను చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 14 సంవత్సరాలు తమ కంఠం విప్పి కళలు గళాల తరఫున తెలంగాణ అస్తిత్వం కోసం నిలబడ్డటువంటి ఏకైక సాహిత్య సాంస్కృతిక పెద్ద సంస్థ జాగృతి సంస్థ. దానికి నాయకత్వం కల్వకుంట్ల కవిత గారు నేతృత్వం వహించారు. కవిత గారి నేతృత్వంలో ఉద్యమ సందర్భంలో చాలా ధైర్యంగా తెలంగాణ అస్తిత్వం జెండా పట్టుకొని విశ్వవీధుల దాకా తీసుకుపోయినటువంటి చరిత్ర తెలంగాణ బతుకమ్మగా కీర్తించబడినటువంటి కవితక్క గారు. చాలా వరకు మిలియన్ మార్చులు జరిగినప్పుడు, చాలా సంఘటనలు ట్యాంక్ బండ్ పైన జరిగిన సంఘటనలు, విగ్రహాలు కోల్పోయి విగ్రహాలు పడిపోయిన సందర్భంలో, ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ ఉద్యమంలో జాగృతి లేని సందర్భం అంటూ లేదు. ఆ జాగృతి సంస్థకు ఆఖ్యాతి తెలంగాణ జాగృతి. దేశపతి శ్రీనివాస్ గారు పాడినటువంటి ఈ పాట నాకు భూపేన్ హజారే గుర్తొస్తున్నారు. ఈ ఎంపీలు ఎమ్మెల్సీలు తాత్కాలికమైన భూపేన్ హజారే ఎంపీ కంటే 5 స్థాయిలో ఉన్నవాడు. హజారిక ఆయన రాసినటువంటి ఒక పాట నెమలి కంట కన్నీరు మేఘమై వర్షిస్తూ ఉందన్నటువంటి విషయాన్ని చెప్పారు. చాలా గొప్ప విషయం. అసలు ఇప్పుడు ఈ పాట సందర్భం ఏమిటి అని కవితక్క ఎందుకు ఈ పాటను ఇప్పుడు తీసుకొచ్చారు అన్నటువంటి విషయం నాకు వచ్చిన దగ్గర నుంచి నాకు ఆలోచన మదిలో తడుతుంది. తెలంగాణ వచ్చింది, రాష్ట్రం వచ్చింది, నేల పచ్చబడ్డది, కరువు లేకుండా పోయింది, చివరి ఊరు మా నడివుడం దాకా నీళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ పాట ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మా ఊరు పోతే కళ్ళాలు చూస్తే, దుక్కులు చూస్తే దుఃఖం వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నార్థులు అనాథలుండనటువంటి వ్యవస్థ కోసం ఆయన రాసిన పాట, నిజాం కాలంలో రాసిన పాట, స్వాతంత్రోద్యమంలో రాసిన పాట. ఇప్పటికీ కూడా ఈ పాట రెలవెన్స్ ఉందంటే చాలా బాధ వేస్తుంది, చాలా బాధాకరం. ఆ బాధను అధిగమించి మనం అడుగు వేసాము. ఒక దశాబ్ద కాలం అనుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ ఒక బాధ మన మీద వచ్చి పడ్డటువంటి సందర్భం. అందుకే అనుకుంటా దేశపతి శ్రీనివాస్ గారు, కవితక్క గారు కలిసి ఈ పాటను ఈ రోజు మళ్ళీ తెలంగాణ సమాజం ముందు పెట్టారు. దాశరథి ఆయన దేశపతి శ్రీనివాస్ గారు నిజంగా ఉద్యమ సందర్భంలో కథనాన కుత్తుకల నవలీల తెగదలి తీరులకు మొగసాలరా తెలంగాణ ఉద్యమ గానాచీల అన్నటువంటి పాటని, రావెల వెంకటరామారావు గారు రాసినటువంటి పాటని కొత్తపల్లి జయశంకర్ సార్ హీరాలాల్ మోరియా పుస్తకావిష్కరణ సభ ఖమ్మంలో జరుగుతూ ఉంటే ఆ సభలో అన్నారు, మాకు జాతీయ గీతం అంటే తెలంగాణ జాతీయ గీతం, రావెల వెంకటరామారావు రాసినటువంటి పాటే మాకు తెలంగాణ జాతీయ గీతం అన్నటువంటి విషయాన్ని జయశంకర్ సార్ చెప్పారు. ఆ పాటను మాత్రం మొత్తం ఈ తరానికి పరిచయం చేసిన ఖ్యాతి మాత్రం దేశపతి శ్రీనివాస్ గారికి ఆ ఖ్యాతి దక్కుతుంది. కేసీఆర్ గారు కూడా వారు మరణించినప్పుడు కూడా బ్రహ్మాండంగా ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా ఈటెల రాజేందర్ని ఆ రోజు దేశపతి శ్రీనివాస్ గారిని అక్కడికి పంపించడం జరిగింది, గోకినపల్లి గ్రామానికి. ఈ పాటకు సంబంధించినటువంటి సందర్భం, దాశరథి పాటకు సంబంధించినటువంటి సందర్భం చాలా వరకు ఆయన రాసింది స్వాతంత్రానికి ముందు రాసినటువంటి పాట ఇది. తర్వాత స్వాతంత్రం కూడా వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర పాలకులు ఇప్పటికీ కూడా బాబు మాకు కులగణన చేయండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి ఒక దుస్థితి ఉందంటే దానికి కారణం ఎవరంటే మారినటువంటి పాలకుల యొక్క నైజం అన్నటువంటి విషయం.
అట్లాగే ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో. ఎవరి నరకంఠాలు? ఆ రోజుల్లోనే 45లోనే ఈనాడంటే మనకు బహుజన అస్తిత్వం, దళిత అస్తిత్వం, స్త్రీ మహిళల అస్తిత్వం, మైనారిటీ అస్తిత్వం ఉంది. 45లోనే దాశరథి రాశాడు, ఈ మాటను రాశాడు. ఒక రాజును గెలిపించడానికి ఒరిగిన నరకంఠాలన్నీ కూడా బహుజన నరకంఠాలు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాడు దాశరథి. చాలా ధైర్యంగా చెప్పినటువంటి మాట, చాలా గొప్పగా చెప్పినటువంటి మాట. అట్లాగే మానవ కళ్యాణం కోసం పణమొట్టిన రక్తం ఎంతో, తన రక్కసి కరాల నుంచెం రాల్చిన పసి ప్రాణాలు ఎన్నో అన్నాడు. ఇది కులమతాల సుడిగుండాల్లో పవిత్రులు ఎందరో అన్నారు కొంతమంది, బలి కాకుండా ఉన్న పవిత్రులు ఎంతమంది అన్నారు. ఈ పాటను ఇప్పటికి కూడా వెళ్ళలేదు. నిజంగా దేశపతి శ్రీనివాస్ గారు ఈ పాటను మార్చి కొత్త పాట రాయగలరు, రాసే శక్తి కూడా ఉంది. కానీ ఇప్పటికీ దాశరథి ఈ పాట రిలవెన్స్ గా ఉన్న రెండు విషయాన్ని తీసుకొని వచ్చారు. కాబట్టి జాగృతి సంస్థ కవితక్క ఆలోచించి ఈ పాటను మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చారు. కాబట్టి అన్నార్థులు అనాథలు లేనటువంటి వ్యవస్థ కోసం ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో తెలంగాణ సమాజాన్ని విశ్వవీధుల్లో నిలబెట్టినటువంటి మనం, మన సంస్థ, ప్రజలు వీళ్ళందరూ కూడా మళ్ళీ దుఃఖంలో పోవడం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి రణరక్కసి కరాల నృత్యం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే ఇప్పటికీ విద్యార్థుల వీపుల మీద మోగుతున్న లాఠీలు చూస్తే రణరక్కసి కరాల నృత్యం కనిపిస్తుంది. గుజరాత్ గాయాలు, దళితులపై దాడులు, బహుజనులపై దాడులు, ఇవన్నీ కూడా రణరక్కసి కరాల నృత్యం. రాల్చినటువంటి ప్రాణులు, రాలిపోయిన ప్రాణులు, వీటికి సంబంధించిన విషయం దాశరథి చాలా గొప్పగా చేశారు. దీంట్లో ప్రతి వాక్యం ఒక మహాకావ్యమే. దీంట్లో ఉన్న ప్రతి సందర్భం మన సమాజానికి అవసరమైనటువంటిదే. ఇది సామాజికమైనటువంటి సందర్భం. ఈ సందర్భానికి సంబంధించి కవితక్కని, జాగృతి సంస్థను హృదయపూర్వకంగా అభినందిస్తూ దేశపతి గారు పాడినటువంటి పాటను విస్తృతంగా చాలా హృదయానికి హత్తుకునే విధంగా, నిజంగా పిల్లలు నృత్యం చేసే పిల్లలంతా కూడా ఆ టీం వచ్చారో లేదో కానీ అద్భుతమైన నృత్యం చేశారు. కళ్ళ కట్టే విధంగా ఆ 5 నిమిషాల్లో చిన్న పాట ఇది. ఇంక మధ్యలో ఈ పాట వెలుగులోకి వచ్చింది దాశరథి మరణాంతరమే ఇది బాగా వెలుగులోకి వచ్చింది. దీని వామపక్షాల వాళ్ళే విస్తృతంగా ప్రచారం చేశారు. ఖమ్మం బేబక్క బాగా పాడేది ఈ పాటని. అట్లాగే నంద్యాలలో పివి నరసింహరావు గారు పోటీ చేసినప్పుడు అరుణోదయ రామారావు 91 విస్తృతంగా పాడేటువంటి పాట. ఈ పాట మనందరికీ మళ్ళీ అందించి తెలంగాణలో పోరాటానికి సంబంధించిన అంశం వస్తే వెనక్కి పోము, మళ్ళీ తిరగబడటం, పోరాటం అన్నటువంటి తాత్వికతను ఈ పాట మనకు అందిస్తుంది. ఈ పాట భావాన్ని ఎవరు ఏ రకంగా విశ్లేషించుకుంటే ఆ రకంగా విశ్లేషించుకోవచ్చు, కన్వర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పాటను తీసుకొచ్చినందుకు జాగృతి సంస్థను అభినందిస్తూ ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.